మాలూరు రాజన్న నా బిడ్డ కట్టుకొచ్చినది 9 నెలల చూసి మేము హాస్పిటల్ పోయినాం. 2 నెలలు ఖచ్చితంగా చూపించుకుంటాము. అయితే ఆశా వర్కర్ అన్నది కదా, ఎప్పటికీ అక్కడికి ఏం పోతాలమ్మ ఏదో అంటాను కదా, మనము గవర్నమెంట్ హాస్పిటల్ పోదాము అని అన్నది. పోదాం కానీ మేడం 9 నెలల కాటు వచ్చినాక కూడా పోదాము, కట్టు పోయేద్దాము, ఏదన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ మంచిగా ఉండదా అని అంటే సరే అమ్మ అన్నది. ప్రతి నెల అక్కడికే పోయినాం 9 నెలలు పడేదాకా. 9 నెలలు పడ్డాక ఇక్కడికి వచ్చినాము గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతి వారం వేస్తారా మీకు వచ్చి చూసుకొచ్చిపోతాను. మధ్యలో వేస్తారం వచ్చినాక డేటు 13 తారీఖు ఇచ్చింది కదా అమ్మ, 12 తారీఖు ఖచ్చితంగా అడ్మిట్ కావాలి అన్నది. అన్న వల్ల సరే అని ఏం చేసినాము, 12 తారీఖు నాడు వచ్చినాము. 12 తారీఖు నాడు వస్తే నాకు బస్సులు ఉండే కానీ వేరే కాడ స్టేషన్ పోయి రావాలి, మరి పల్లెటూరు రావాలి. అయితే ఆటో పట్టుకొని వచ్చినాం. వచ్చేవరకు 12:30 అయింది. 12:30 అయితే ఓపి దొరకలేదు. ఓపి దొరకకపోతే ఓపి దొరకలేదా నన్ను ఎట్లా అని అంటే అక్కడికి పోతే ఓపి లేదు, తీసుకోమమ్మ ఓపి తేవాలి, మళ్ళీ పెద్ద డాక్టర్ అమ్మ కూడా లేదు, ఓపి లేదు మేము పట్టమని అన్నాం. అన్న వల్లే నేను సపోర్ట్ చేయలేదు, సైలెంట్గా వచ్చిన. నా బిడ్డ అడిగితే వాడికి వెళ్ళి వచ్చి ఆటో ఆయనకి ఇక్కడ ఆటో పెట్టుకొని ఆయన ఆకలి అవుతుంది అని అన్నం తింటాడు. అన్నం తింటే మేము అన్నీ బట్టలు గిట్లన్నీ పట్టుకొని వచ్చి అలా పెట్టుకొని ఉండి అలా తిన్నాక వెళ్ళిపోయినాక మళ్ళీ తెల్లారి వచ్చినాం. మళ్ళీ 13 తారీఖు నాడు 13 తారీఖు నాడు వచ్చినాం. పొద్దుగానే వచ్చినాం. ఆ రోజు మళ్ళీ ఆటో ఎంగేజ్ పట్టుకొని వచ్చినాం. ఎంగేజ్ పట్టుకొని వచ్చి ఓపి తీసుకున్నాం. పొద్దుగానే 10 వరకు అందినాం. అందినాక ఏం చేసి నల్లకి మమ్మల్ని రానియదు కదా, సిస్టర్ను నా బిడ్డ ఇద్దరు పోయిండు ట్రీట్మెంట్ చేసినప్పుడు మరి పాప శ్వాస కొట్టుకుంటలేదా అని చెప్పినప్పుడు అయితే మరి శ్వాస కొట్టుకుంటలేదా అయితే మీరు చర్యలు తీసుకొని దక్కన ఆపరేషన్ అయితే చెయ్యాలి కదా, లేదు చేయకుంటే ఎట్లా అనే వారికి టైం గడుతూనే ఉన్నది. అది ఎట్లా అని అక్కడికి పోయినాం. ఆడికి పోతే ఈ రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ రావాలి, వచ్చేదాకా చేయమని అన్నమాట. నేను చేయాలని మా ఎవరినకు వాళ్ళకు ఫోన్ చేసి రమ్మానన్నా కానీ అట్లా కూడా పట్టించుకోలేదు. ఇంకొక ఆమె మా పొల్ల కోడలు ఆమె నిలదీసి అడిగినాక కూడా అట్లా కూడా తీసుకోలేదు. వచ్చినాక అప్పుడు ట్రీట్మెంట్ సార్కు ఫోన్ చేసి మాట్లాడినాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ కడుపులో పాప పోయిందని అన్నారు. కడుపులో పాప పోయినాక నార్మల్ ఎట్లా అవుతుందా ఎలా పాప పోయింది, నార్మల్ చేస్తా అంటుంది. ఆపరేషన్ చేయమంటే చేయను అంటుంది. పొద్దుగాల 10కి వచ్చినాం. 10కి వచ్చి ఇక చేయమంటే చేయలు. నా బిడ్డను అడిగితే అమ్మ నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు అట్లా నా బిడ్డ నాకు మంచిగానే ఉన్నది అంటుంది. ఇదేం పాపలు పానం తోటలేదు అంటాను. మరి పానం తోటలేదన్నప్పుడు ఆపరేషన్ చేయాలి కదా, చేయలేదు. పొద్దున 10కి వచ్చిన వాళ్ళము నైట్ 10 అయింది. తెల్లారంగా 4 గంటలకు నా బిడ్డకు ఆపరేషన్ చేసింది. పాప చచ్చిపోయి పుట్టింది. నిమిషానికి ఒక్కసారి గోళీ చేసుడు నార్మల్గా చేస్తామని. నార్మల్ కడుపులో పాప పోయినాక నార్మల్ ఎట్లయితుంది అప్పట్లో చేసి మా పాపని మాకు రాకుండా చేసింది. మాకు దానిపై మాకు న్యాయం జరగాలి.